మంత్రపాఠः सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి. మనము ప్రారంభిక రచనానువాదలో 19వ అభ్యాసం చెప్పుకుంటున్నాము. నిన్న 19వ అభ్యాసంలో శబ్దకోశము నియమాలు చెప్పుకున్నాము. నియమంలో ఎనసంధి చెప్పుకున్నాము. ఈక్వ ఎనర్జీ ప్రకారంగా ఈక్వల స్థానంలో ఎన్నులు వస్తాయని చెప్పుకున్నాము. సో ఈ ఎనసంధిని ఉపయోగించి, శబ్దకోశాన్ని ఉపయోగించి, నియమాలను ఉపయోగించి సంస్కృత వాక్యాలు, తెలుగు వాక్యాలు ఎలా ఉంటాయో వాటి యొక్క సమాధానాలు, ప్రశ్నలు, సమాధానాలు ఇప్పుడు చూద్దామండి. ముందుగా సంస్కృత వాక్యాలను తెలుగులో అనువదించండి అని హెడ్డింగ్ పెట్టుకోండి. రాసుకొని ఉండొచ్చు. సంస్కృత వాక్యాలను తెలుగులో అనువదించండి అని పెట్టుకోండి. సంస్కృత వాక్యాన్ని తెలుగులో అనువదించండి. ఇక్కడ మీకు స్లైడ్ మీద కనిపిస్తున్నాయి, రాసుకోండి. మొట్టమొదటి సంస్కృత వాక్యం వచ్చేసి రాజా రాజ్యం కరోతి. రాజా రాజ్యం కరోతి. రాజా రాజ్యం కరోతి. రాజు రాజ్యాన్ని పాలిస్తున్నాడు, చేస్తున్నాడు అంటే రాజ్యాన్ని పరిపాలిస్తున్న అర్థం వస్తుంది. కరోతి అంటే అర్థాపత్తి ప్రకారంగా చేస్తున్నట్టే రాజు ఏం చేస్తాడు? రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు, పాలిస్తున్నాడు అర్థం తీసుకోవాలి. రాజా రాజ్యం కరోతి, రాజా రాజ్యాన్ని చేస్తున్నాడు అంటే పరిపాలిస్తున్నాడు. నెక్స్ట్ రెండో వాక్యం రాజానం పశ్య. రెండో సంస్కృత వాక్యం ఏంటి? రాజానం పశ్య. రాజానం పశ్య అంటే రాజును చూడు. రాజానం పశ్య అంటే ఏమిటి? రాజును చూడు. రాజానం పశ్య అంటే రాజును చూడు, రాజును చూడు. నెక్స్ట్ రాజ్ఞా సహ మంత్రి వర్తతే. రాజ్ఞా సహ మంత్రి వర్తతే. రాజ్ఞా సహ మంత్రి వర్తతే అంటే రాజుతోటి మంత్రి ఉన్నాడు. రాజ్ఞా సహ మంత్రి వర్తతే అంటే రాజుతోటి మంత్రి ఉన్నాడు. రాజుతోటి మంత్రి ఉన్నాడు. రాజ్ఞా సహ మంత్రి వర్తతే, రాజుతోటి మంత్రి ఉన్నాడు. నెక్స్ట్ రాజ్ఞః ఆజ్ఞాం పాలయ అన్యతా సహ కోపిష్యతి. రాజ్ఞః ఆజ్ఞాం పాలయ, ఇడికి ఒక వాక్యం, అన్యథ లేదంటే, సహ అతడు, కోపిష్యతి కోపపడతాడు. రాజ్ఞ అంటే రాజు యొక్క, షష్ఠి భక్తి రాజు యొక్క ఆజ్ఞను అంటే ఆదేశాన్ని, పాలయ గురుగారు వినిపించండి. గురుగారు రాజ్ఞః ఆజ్ఞాం పాలయ అన్యతా సహ కోపిష్యతి. రాజు యొక్క ఆజ్ఞను పాలించు. రాజు యొక్క ఆజ్ఞను పాలించు.
అన్యత లేదంటే సహా అతడు కోపిస్థితి కోపపడతాడు భవిష్యత్ కాలంలో కోపపడతాడు. నెక్స్ట్ 5వ వాక్యం బాలకస్య మూర్ధని ఫలం అపతత్. బాలకస్య మూర్ధని ఫలం అపతత్. బాలకస్య మూర్ధని ఫలం అపతత్. ఫలం అపతత్. బాలకస్య మూర్ధని महोदय न श्रूयते महोदय. అస్తు ప్రకృతమంచరామః. బాలకస్య మూర్ధని ఫలం అపతత్ అంటే బాలకుని యొక్క తల మీద పండు కింద పడింది. బాలకుని యొక్క తల మీద బాలకస్య మూర్ధని మూర్ధని తల మీద ఫలం పండు అపతత్ కింద పడింది. నెక్స్ట్ తక్షాః కార్యం కరోతి. తక్షాః మహోదయ మహోదయ బాలకుని తల నుంచి కింద పండు పడిందా, చెట్టు పెంచి తల మీద పడిందా పండు? బాలకుని యొక్క తల మీద. గుడ్ క్వశ్చన్. బాలకస్య బాలకుని తల మీద ఫలం అపతత్. తల మీద అంటే నెత్తి మీద. తల మీద ఫలం పండు పడింది. పడింది. తల మీద పడింది. తల మీద పండు పడింది. అది చెట్టు నుంచి పడవచ్చు, పైనుంచి పడవచ్చు, ఎక్కడి నుంచే పడి ఉండొచ్చు. అది మనకి ఇవ్వలేదు, మన ఇష్టం. అది ఏ దాన్ని ఎక్కడి నుంచే పడి ఉండొచ్చు. మొత్తానికి తల మీద పడిందంట పండు. మహోదయ తల మీద పండు కింద పడింది అని చెప్పారు. తల మీద పడింది. తల మీద పడింది అంటే అయిపోతుంది. కింద పడింది అనకుండా అవసరం లేదు. ఓకేనా? బాలకుని తల మీద పండు పడింది. నెక్స్ట్ తక్షాః ఉంది. విసర్గం పెట్టుకో. విసర్గం తీసి తప్పు పడింది ఇక్కడ. తక్ష కార్యం కరోతి. తక్ష కార్యం కరోతి. తక్ష విసర్గం తీసేయండి. తక్ష కార్యం కరోతి అంటే వడ్రంగి అంటే చెక్క పని చేసేవాడు పని చేస్తున్నాడు. వడ్రంగి పని చేస్తున్నాడు. వడ్రంగి పని చేస్తున్నాడు. తక్ష కార్యం కరోతి. ఓకేనా? మహోదయ వడ్రంగి అంటే తక్షకః అని వస్తుంది కదా. ఏంటంటే తక్ష అంటే తక్షణ శబ్దం. తక్షానౌ తక్షానః. కర్త రాజా రాజానౌ రాజనః లాగా తక్షానౌ తక్షణ. తక్షకః రాదు. మహోదయ ద్వితీయ విభక్తి ఎట్లా వస్తుందండి బహువచనం? రాజానం రాజ్ఞః. ఇక తక్షః వస్తుంది. ఇక్కడ తక్షణ వస్తుందా? రాజ్ఞః తక్షణ. ఇది వెరీ గుడ్. తక్షణ వస్తుంది. ధన్యవాదాలు. నెక్స్ట్ రాసుకోండి. వడ్రంగి పని చేస్తున్నా.
మూర్ దెన్ శబ్దం ఒకసారి రాసి పెట్టండి, మాకు స్పెల్లింగ్ లో కరెక్ట్ వస్తలేదు మాకు. రాయ హిందీలో శబ్దం ముందు మూర్ పెట్టి దాని లెక్కనే మూర్ధ మూర్ధానౌ మూర్ధానః మూర్ధానం మూర్ధానౌ మూర్ధ్నః. రైటింగ్ వచ్చింది కానీ స్పెల్లింగ్ రాయడంలో వస్తలేదు. ఓకే అండి, పెడతారు రాసి పెడతారు మీరు ఒకరు. ఓకే, గ్రూప్ లో పెడతారండి, సరేనా? మహోదయ ప్రవేశ పుస్తకంలో తక్షకః తక్షకాః వడ్రంగి మనకు ఇచ్చారండి. ఓకే తక్షకః అనేది మనము కృదంతాన్ని రుకారాంత శబ్దాన్ని ఉపయోగించి రాస్తున్నామట. అది వేరే. ఆ ప్రత్యయం భిన్నంగా వచ్చిన రూపం అలా కూడా వస్తాయి, అది వేరే రూపము. ఇక్కడ మనం దాన్ని ఉపయోగించి రాయ శబ్దానికి సమానంగా ఉండేది చూస్తున్నామట. కాబట్టి అది కూడా వస్తుంది, కానీ మనకు శబ్దకోశం ఏం చెప్పుకున్నాము, రాయ శబ్దానికి సమానం నేర్చుకున్నాం, కానీ దాన్ని ఉపయోగించే తెలుసుకుంటాం అన్నమాట. అది కరెక్టే, తక్షక తప్పు లేదు. కాదు కా ప్రత్యయంత ప్రత్యయం వేరు. ఓకేనా? నెక్స్ట్ రాసుకోండి. నెక్స్ట్ వచ్చేసి అత్ర రామః వర్తతే సహ ఈక్షతే భాషతే కూర్దతే చ. భాషతే కూర్దతే చ. అత్ర అంటే ఇక్కడ రామః వర్తతే, రాముడు ఉన్నాడు, ఇక్కడ రాముడు ఉన్నాడు. సహ ఈక్షతే అతడు చూస్తున్నాడు, భాషతే మాట్లాడుతున్నాడు. కూర్దతే చ ఇంకా ఎగురుతున్నాడు, కూర్దతే చ ఇంకా ఎగురుతున్నాడు. నెక్స్ట్ రాసుకోండి. ఈ వాక్యం మళ్ళీ ఒకసారి చెప్పండి. అక్కడ ఉంది చూడండి, ఏం చెప్పమంటుంది ఇక్కడ. అత్ర రామః వర్తతే సహ ఇక్షతే భాషతే కూర్దతే చ. అత్ర అంటే ఇక్కడ రాముడు ఉన్నాడు, వర్తతే ఉన్నాడు, సహ ఈక్షతే అతడు చూస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, ఎగురుతున్నాడు, మరియు ఇంకా ఎగురుతున్నాడు. నెక్స్ట్ వాక్యం సహ పుత్రం ఈక్షతాం వచనం భాషతాం కూర్దతాం యతతాం రమతాం చ. చూడండి, రాసుకోండి. అతడు పుత్రం సహ పుత్రం ఈక్షతాం. ఆ పుత్రం పక్కన కామ ఉంది, అక్కడ కామ బై మిస్టేక్ పడింది, కామ తీసేయండి. అప్పుడు పుత్రుని చూడాలి, ఈక్షితం అంటే చూడాలి. సహ పుత్రం ఈక్షితం పుత్రుని చూడాలి. వచనం భాషతాం వచనం చెప్పాలి లేదా మాట్లాడాలి. వచనం చెప్పాలి రాసుకోండి, వచనం చెప్పాలి. నెక్స్ట్ వచ్చేసి కూర్దతాం ఎగరాలి, అలాగే యతతాం యత్నం అంటే ప్రయత్నం చేయాలి.
ప్రయత్నం చెయ్యాలి, ప్రయత్నం చెయ్యాలి. రమతాంచ ఇంకా రమించాలి, రమతాంచ అంటే ఇంకా రమించాలి, ఇంకా రమించాలి అంటే ఆనందించాలి అని. అంటే ఆనందించాలి. రమించడం అంటే ఒక పనిలో లీనం కావడం, ఇంకా లీనం కావాలి అలా తీసుకోండి, ఇంకా లీనం కావాలి. ఓకేనా, ఇంకా లీనం కావాలి. నెక్స్ట్ వచ్చేసి త్వం గురుం వందస్వ, త్వం గురుం వందస్వ, త్వం గురుం వందస్వ, ధర్మం శిక్షస్వ, ధర్మం సరి శిక్షస్వ. వస్తలేదండి మహోదయ, సరి వస్తలేదు, మాటి మాటికి కట్ మహోదయ అవుతుంది. విద్యాం మహోదయ విద్యాం శిక్షస్వ మహోదయ, ధర్మం లేదు విద్యాం. అమ్మా ఉందండి. గురుం త్వం గురుం వందస్వ అండి. ఓకేనా, ఆమా ఇక్కడ మనకు 9వ వాక్యం కనిపిస్తుంది కదా, ఇక్కడ స్లైడ్ మీద ఏ కనిపిస్తే అది చూడండి. త్వం గురుం వందస్వ, ధర్మం శిక్షస్వ, జ్ఞానం లభస్వ చ, జ్ఞానం లభస్వ చ. ఓకేనా, రాసుకోండి. నీవు గురువుకు వందనా చెయ్యి, నీవు గురువుకు వందనా చెయ్యి, నమస్కరించు. వందనా చేయలేదు, నమస్కారం ఏదైనా ఒకటి, నువ్వు గురువును నమస్కరించు. ధర్మం శిక్షస్వ, ధర్మాన్ని నేర్చుకో. ధర్మం శిక్షస్వ, ధర్మం శిక్షస్వ, ధర్మం నేర్చుకో. జ్ఞానం లభస్వచ, ఇంకా జ్ఞానాన్ని పొందు, ఇంకా జ్ఞానమును పొందు. జ్ఞానం లభస్వచ, ఇంకా జ్ఞానమును పొందు, ఇంకా జ్ఞానమును పొందు, ఇంకా జ్ఞానమును పొందు, ఇంకా జ్ఞానమును పొందు. ఓకే, మహోదయ జీ ఇక్కడ ఆ, విద్యాం మాటి మాటికి శిక్షస్వ కట్ అవుతుంది. ధర్మం శిక్షస్వ లేదు. త్వం గురు ఏముంది? వందస్వ, విద్యాం శిక్షస్వ, జ్ఞానం లభస్వ. ఎక్కడ మీ పుస్తకంలోనా? ఉందండి. ఆ మీకు ఇచ్చే పుస్తకంలో పుస్తకం అవును మహోదయ, టెక్స్ట్ బుక్ లో విద్యాం శిక్షస్వ అని ఉంది మహోదయ. అదే పదాలు ఇబ్బంది, అది కూడా రాసుకోవచ్చు, విద్య. అది కూడా రాసుకోండి. వేరే పుస్తకం విద్యాం శిక్షస్వ కూడా ఉంది. అదే రాసుకోండి సరిపోతుంది. పదాలు ఇబ్బంది లేదు. నెక్స్ట్ అది కూడా ఒక వాక్యం ఒక వాక్యం పొడిగించుకోవచ్చు, ఇబ్బంది లేదు. విద్యాం శిక్షస్వ, వాక్య నిర్మాణం ముఖ్యం. నువ్వు విద్యను నేర్చుకో. త్వం గురుం వందస్వ, నువ్వు గురువును వందన చెయ్యి. త్వం విద్యాం శిక్షస్వ, నువ్వు విద్యను నేర్చుకో. జ్ఞానం లభస్వ, ఇంకా జ్ఞానాన్ని పొందు, ఇంకా జ్ఞానాన్ని పొందు. ఓకేనా, ధర్మాన్ని నేర్చుకో, విద్య నేర్చుకో, ఏదో ఒకటే విషయం, ఇబ్బంది లేదు. బ్రాకెట్ అది రాసుకోండి, తప్పు లేదండి. ఓకేనా, నెక్స్ట్ 10వ వాక్యం. అహం చేష్టై, అహం చేష్టై వర్ధై, వర్ధై, అహం చేష్టై, అహం వర్ధై, చేష్టై కామా వర్ధై కామా మోదై, మోదై కామా దుఃఖం సహై చ, దుఃఖం సహై చ, దుఃఖం సహై చ, దుఃఖం సహై చ. అంటే నేను చేష్ట చెయ్యాలి, నన్ను చేష్ట చేయమంటావా, నన్ను చేష్ట చేయమంటావా, వృద్ధి చెందమంటావా, వృద్ధి చెందమంటావా, ప్రసన్నంగా ఉండమంటావా, ప్రసన్నంగా ఉండమంటావా,
ఇంకా దుఃఖాన్ని సహించమంటావా? ఇంకా దుఃఖాన్ని సహించమంటావా? దుఃఖం సహించ, ఇంకా దుఃఖాన్ని సహించమంటావా? ఓకే అండి. నెక్స్ట్ 11వ వాక్యం. దుర్జన పలాయతాం. దుర్జనుడు పారిపోవాలి లేదా పరిగెత్తాలి. పారిపోవాలి, పలాయించి పారిపోయాడు. దుర్జనుడు పారిపోవాలి. పాఠం దుర్జన వస్తలేదు. జీ మీది నెట్వర్క్ ప్రాబ్లం ఉన్నట్టుందండి, అందరికి అమ్మా వినిపిస్తుంది. మా అందరికి వస్తుంది. మీది వ్యక్తిగత వినపడుతోందండి. నెట్వర్క్ ప్రాబ్లం ఉంటుంది చూడండి. దుర్జన పలాయతం, దుర్జనుడు పారిపోవాలి. నెక్స్ట్ 12వ వాక్యం. వందే మాతరం. చూడండి, మీరు చాలా వందే మాతరం అంటుంటాం. వందే మాతరం అంటే ఏమి? దానికి ఇప్పుడు మీకు అర్థం స్పష్టంగా అర్థం అవుతుంది. మాతా మాతారో మాతారః. మాతారం అంటే మాతను, అంటే మాతకు. వందే వందన చేస్తున్నా అంటే మాతృభూమికి వందే. వందే మాతరం అంటాం కదా, మాతృభూమికి వందే నేను నమస్కరిస్తున్నా. వందే ఏంటి? ఉత్తమ పురుష ఏకవచనం. వందతే వందేతే వందంతే వందసే వందేతే వందద్వే. వందే నేను మాతృభూమిని నమస్కరిస్తున్నాను అని అర్థం. వందేకి కర్త ఎవరు ఇక్కడ? అహం. అహం మాతరం వందే, నేను మాతను వందన చేస్తున్నా. మాతకు అంటే మాతృభూమికి వందన చేస్తున్నాను అని తాత్పర్యం. మాతకు వందన చేస్తున్నాను అంటే మాతకి తాత్పర్యం మాతృభూమికి అని, లేదా మాతకు తీసుకోవచ్చు, ఇబ్బంది. నేను మాతను నమస్కరిస్తున్నాను. మహోదయ లట్లకారం కదా, లట్లకారం ప్రథమ పురుష ఏకవచనం. అవునండి, ఉత్తమ ఉత్తమ పురుష ఏకవచనం. ఉత్తమ పురుష ఏకవచనం. ఓకే, నెక్స్ట్ ఇంతవరకు మన సంస్కృత వాక్యాలకు తెలుగు సమాధానం ఎలా ఉంటాయి, ఏ విధంగా ఉంటాయో చూసాము. ఆత్మనేపద అండి. ఆత్మనేపద అండి. అవునండి, ఆత్మనేపది. ఆత్మనేపద ధాతు అండి. అవునండి, అవునండి. ఇప్పుడు తెలుగు వాక్యాలు రాసుకోండి. తెలుగు వాక్యాలను సంస్కృతంలో అనువదించండి. దాన్ని తెలుగు వాక్యాలను సంస్కృతంలో అనువదించండి. తెలుగు వాక్యాలను సంస్కృతంలో అనువదించండి. తెలుగు వాక్యాలను సంస్కృతంలో అనువదించండి. రాసుకుని మొట్టమొదటి తెలుగు వాక్యం. రాజు వస్తున్నాడు. రాజు వస్తున్నాడు. ఈ తెలుగు వాక్యం. దానికి సమాధానం రాజా ఆగచ్చతి. పక్కన ఉన్నాయి యాక్చువల్లీ. రాజా ఆగచ్చతి. రాజు వస్తున్నా అంటే రాజా ఆగచ్చతి. నెక్స్ట్ రాజును నమస్కరించు. రాజును నమస్కరించు. రాజును నమస్కరించు. రాజానం నమస్వ. వందస్వ. రాజానం వందస్వ. వంద ధాతు వచ్చిందా? రాజానం వందస్వ. రాజానం వందస్వ. రాజానం వందస్వ. మహోదయ నమతు అనకూడదా? అంటే మనకు ఆత్మీయ పదార్థాలు ఉపయోగించి రాస్తున్నా కాబట్టి ముందు దాన్ని ప్రాక్టీస్ చేయాలి. అదే ఆత్మీయ ప్రాక్టీస్ పదంలో చేసుకునే వందస్వ అనాలి. నమతో చెప్పుకోవచ్చు. నమతుగా నమ అని చెప్పాలి. పరస్మయ పదంలో నమ అని చెప్పాలి, నమస్వ అని కాదు. నమ లోట్ల కాదు, మధ్యమ సేవచనంలో నమ అంటాం. రాజానం నమ, రాజు నమస్కరించు. అదే ఆత్మపదంతో రాజానం వందస్వ. రాజానం వందస్వ. ఓకేనా? రాజానం వందస్వ. ఓకేనా? నెక్స్ట్ మూడో వాక్యం. రాజుతోటి సేనాపతి వస్తున్నాడు. రాజుతోటి సేనాపతి వస్తున్నాడు. మూడో వాక్యం. రాజుతోటి సేనాపతి వస్తున్నాడు. దీనికి సమాధానం కింద ఇచ్చాడు పక్కనే.
రాజ్ఞా సహ సేనాపతి వర్తతే. సో వస్తున్నాడు కదా, రాజుతో వస్తున్నాడు కదా, రాజుతో సేనాపతి ఉన్నాడు ఆయన. రాజుతోటి సేనాపతి ఉన్నాడు, రాజుతోటి సేనాపతి ఉన్నాడు అంటే రాజ్ఞా అస్తి. సహ సేనాపతి అస్తి. అస్తి. వర్తతి అస్తి కాకుండా ఆత్మపద ధాతు వచ్చి వర్తతే రాయండి. అస్థి మనకు తెలిసిన ధాతు, పదసం పదం. ఆత్మపదం యొక్క ధాతును ఉపయోగించి మన శబ్దకోశం ఏ ధాతులు వచ్చాయో వాటిని ఉపయోగించి వాక్యాలు నేర్చుకోవాలి. కాబట్టి వర్తతే రాయండి. అస్థి అని కూడా కరెక్టే, కానీ అదే అర్థం వర్తతే అని కూడా వస్తుంది. ఉదితు ధాతు కూడా వర్తతే వస్తుంది, వర్తతే అని కూడా అదే అర్థం వస్తుంది. అది పడతలేదు. రేపు వచ్చి రాజ్ఞా సహ సేనాపతి వర్తతే, రాజ్ఞా సహ సేనాపతి వర్తతే, రాజ్ఞా సహ సేనాపతి వర్తతే. నెక్స్ట్ 4వ వాక్యం. రాజుకు ధనం ఇవ్వు, రాజుకు ధనము ఇవ్వు, రాజుకు ధనము ఇవ్వు. మహోదయ రాజు కొరకు ధనం ఇవ్వు అని రాయొచ్చా మహోదయ? అట్లా కూడా రాయొచ్చు, స్పష్టత ఇంకా కొంచెం క్లారిటీగా ఉంటుంది. రాజుకు ధనం ఇవ్వంటే రాజు కొరకు ధనం ఇవ్వంటే ఒకటే. ఓకేనా? అంటే ఎప్పుడైతే ఇస్తున్నామో ఇచ్చే అర్థం ఎవరికైతే ఇస్తున్నామో వాళ్ళు చతుర్థి విభక్తి కావాలి. ఎవరికైతే ఇస్తున్నామో వాళ్ళు చతుర్థి విభక్తి. ఇస్తున్నామంటే అయిపోయింది ఇంకా మడే. ఎవరికైతే ఇస్తున్నామో వాళ్ళు చతుర్థి విభక్తి పెట్టుకోవాలి. రాజుకు ఇస్తున్నామో రాజ్యాలో చతుర్థి విభక్తి వస్తుంది. రాజు శబ్దానికి రాజ్ఞే వస్తుంది. రాజు శబ్దానికి చతుర్థి విభక్తి ఏకవచనం ఏంటి? రాజ్ఞే దేహి, రాజ్ఞే ధనం దేహి, రాజ్ఞే ధనం దేహి, రాజ్ఞే ధనం దేహి. లేదా ఎచ్చ కూడా దేహి అంటే అభ్యర్థిస్తా, దేహి అంటే అభ్యర్థి అని భిక్షాంతి ఇవ్వు అంటున్నా. చిన్నవాళ్ళకి చెప్తున్నాడు, పెద్దవాళ్ళకి చెప్పదు. పెద్దవాళ్ళకి దదాతు అని చెప్పాము. రాజ్ఞే ధనం దదాతు, రాజుకు ధనం ఇవ్వు, కొంచెం గౌరవంగా చెప్పాము. మనకంటే పిల్లలు అనుకోండి, రాజుకు ధనం ఇవ్వు అంటే ఆదేశిస్తాం. మనకంటే జ్యేష్ఠ వ్యక్తి సామాన్య వ్యక్తికి చెప్తున్నామట, రాజుకు ధనం ఇవ్వండి, పన్ను కట్టండి, అలాగా. ఇది లోట్లకారము మధ్యములు చేకూర్చినాం అండి. లోట్లకారం మధ్యములు చేకూర్చినాం. రాజు కొరకు ధనం ఇవ్వు అంటే రాజ్ఞే ధనం దేహి, ధనం ఇవ్వు, ధనం యచ్చ అలా రాసుకోవచ్చు. ఇవ్వు ఆదేశిస్తున్నాం అన్నమాట చిన్న వాళ్ళకు. జీ రామకృష్ణ గారు చెప్పండి. మహోదయ, ఈ రాజ్ఞ లాగా మూర్ధనే అని కూడా వస్తుంది అన్నారు కదా, అది మూర్ధనే వస్తుందా మూర్ధనే అని వస్తుందా మహోదయ? మూర్ధ్నే, మూర్ధ్నే, మూర్ధనే. ఓకే ఓకే. రాజ్ఞే అలాగే మూర్ధ్నే. మహోదయ రాజ్ఞ అంటే షష్ఠీ విభక్తిలో కూడా వస్తుందా? రాజ్ఞ షష్ఠి వస్తుంది, పంచమి వస్తుంది, వస్తాయి. ఓకేనా? నెక్స్ట్ అండి. ఐదో వాక్యం. రాజు యొక్క రాజ్యం పెరగాలి, రాజు యొక్క రాజ్యం వృద్ధి చెందాలి, రాజు యొక్క రాజ్యం వృద్ధి చెందాలి రాయండి. రాజు యొక్క రాజ్యం వృద్ధి చెందాలి. దేహి అంటే యాచించటం అని రాదా మహోదయ? భిక్షాంతి ఏంటండి? దేహి అంటే యాచించటం అని రాదా? కాదు, ఇవ్వడం. భిక్ష ఇవ్వు అంటే భిక్షాం దేహి, భిక్షం ఇవ్వండి, ఇవ్వు అని అడుగుతున్నాం కదా. ఓకేనా? మహోదయ రాజ్ఞ రాజ్యం వర్ధతాం అంటే రాజు వలన రాజ్యం వృద్ధి చెందాలి అని రాసుకోవచ్చా మహోదయ? రాజ్యం వృద్ధి చెందాలి అంటే రాజు యొక్క రాజ్యం వృద్ధి చెందాలి, రాజు వలన కాదు. మన శాబ్దిక దీని ఏ అర్థం, ఇక్కడ శబ్దం యొక్క అర్థం వస్తుంది, అది అర్థం ఇంకోటి. రాజ్ఞ అంటే పంచమి భక్తులకు మారిపోతున్నప్పుడు రాజు వలన రాజ్యం వర్ధతాం. ఇక్కడ మనం అలా కాకుండా ఏం చెప్పాము? రాజ్యం వర్ధతాం, రాజు యొక్క రాజ్యం పెరగాలి. రాజు వలన రాజ్యం పెరగాలి, అక్కడ పంచమి భక్తి వస్తుంది. రాజు యొక్క రాజ్యం పెరగాలంటే షష్ఠి భక్తి వస్తుంది, అది తేడా వస్తుంది మనకు.
విభక్తిలో తేడా వస్తుంది. ఓకేనా? కానీ రెండింటిలో రాజ్య అనే షష్ఠి విభక్తి ఉంది, రాజ్య పంచమి విభక్తి ఉంది. మనం అదే స్పష్టత వాళ్ళని కంటే పట్టిన పంచమి విభక్తి వస్తుంది. రాజు వలన రాజ్యం వృద్ధి చెందాలి అలా రాసుకోవచ్చు. యొక్క అంటే రాజు యొక్క రాజ్యం, రాజు ఏ రాజ్యం రాజు ఆ రాజు యొక్క రాజ్యం వృద్ధి చెందాలి. వివక్ష భేదం అనమాట. వివక్ష కథను భిన్న భిన్నంగా చెప్పడం, అర్థం ఒకటే విధంగా, అర్థం కొంచెం భిన్నంగా ఉన్నప్పటికీ తాత్పర్యం ఒకటే అనమాట. రాజ్యం వృద్ధి చెందడం అది రాజు వల్ల కావచ్చు, రాజు యొక్క రాజ్యం కావచ్చు, చెప్పడానికి శైలి భిన్నంగా ఉంది, అంతేం లేదు. అక్కడ యొక్క అన్నప్పుడు షష్ఠి భక్తి పెట్టుకుంటాం, వలన అంటే మీరు చెప్పినట్టుగా పంచమి భక్తి పెట్టుకోవాలి. ఓకేనా? భావించాలి ఉండడం అదే ఒకే విధంగా రూపం. వలన అని చెప్పినప్పుడు అది పంచమి భక్తిగా భావించుకోండి, యొక్క అన్నప్పుడు షష్ఠి భక్తిగా భావించుకోండి, అది తేడా వస్తుంది. అస్తు. నెక్స్ట్ వాక్యం. బాలకుని యొక్క తలను వాసన చూడు. బాలకుని యొక్క తల వాసన చూడు. బాలకుని యొక్క తలను వాసన చూడు. బాలకస్య మూర్ధానం జిగ్ర. బాలకస్య మూర్ధానం అంటే తలను, జిగ్ర అంటే వాసన చూడు. బాలకస్య మూర్ధానం ద్వితీయ భక్తి బహువచనం అండి, సారీ ద్వితీయ భక్తి ఏకవచనం. ద్వితీయ విభక్తి మూర్ధన శబ్దానికి ద్వితీయ విభక్తి ఏకవచనంలో. బాలకస్య మూర్ధానం జిగ్ర. బాలకస్య మూర్ధానం జిగ్ర. బాలకస్య మూర్ధానం జిగ్ర. నెక్స్ట్ 7వది. శిష్యుని యొక్క తల మీద పుష్పాలు పడ్డాయి. శిష్యుని యొక్క తల మీద పుష్పాలు పడ్డాయి. మహోదయ చెప్పండి ప్రభాకర్ గారు. బాలకస్య మూర్ధానం జిగ్రా అంటే అది మధ్యమ పురుష కింద వస్తుంది కదా. మధ్యమ పురుష కోసం జిగ్రా. బాలకస్య మూర్ధానం జిగ్రా అంటే అక్కడ నువ్వు అత్యాహారం, అక్కడ నువ్వు చూడు అని వస్తుంది, మధ్యం పురుష వస్తుంది. నీవు బాలకుని తల్లి చూడు చెప్పకుండా కర్త త్వమ్మే వస్తుంది భావించుకోవాలి. త్వమ్మి ఇచ్చినా అక్కడ జిగ్రా పెట్టుకోవాలి, జిగ్ర ఇచ్చినా త్వమ్మని పెట్టుకోవాలి. క్రియ ఉన్నప్పుడు కర్తని అధ్యాహారం చేసుకోవాలి, కర్త ఉన్నప్పుడు క్రియని అధ్యాహారం చేసుకోవాలి. అస్తు. నెక్స్ట్. శిష్యస్య మూర్ధ బాలకుని తల, శిష్యుని యొక్క తల మీద బాలకుని తల మీద శిష్యుని యొక్క తల మీద పుష్పాలు పడ్డాయి. అంటే శిష్యస్య మూర్ధని పుష్పాలు అన్నాం కదా. పుష్పాని అపతన్ రాయండి. శిష్యస్య మూర్ధని పుష్పాని అపతన్. పుష్పాలు పడ్డాయి కదా. పుష్పాని అపతన్ చాలా ఉన్నాయి, ఒక పుష్పం కదా, అందుకే పుష్పాని అపతన్. ఒకటైతే అపతత్ అని చెప్పాలి, పుష్పం అపతత్. రెండైతే పుష్పే అపతతాం. రెండు కన్నా ఎక్కువ అంటే పుష్పాని అపతన్ అని పెట్టుకోవాలి. కాబట్టి పుష్పాని అపతన్ రాయండి. ఇక్కడ అపతత్ ఏ క్వశ్చన్ పెట్టుకున్నాం, పుష్పం అపతత్. పుష్పాని అపతన్. ఇది మూర్ధని అంటే సప్తమి విభక్త మహోదయ. సప్తమి విభక్తి ఏ క్వశ్చన్. శిష్యుని యొక్క తల మీద అంటున్నా కదా, తల మీద. ధన్యవాదాలు మహోదయ. వడ్రంగి ఇక్కడికి వస్తున్నాడు. వడ్రంగి ఇక్కడకు వస్తున్నాడు. తక్ష అత్ర ఆగచ్చతి. తక్ష రాయండి, తక్ష కాదు, తక్ష దీర్ఘం పెట్టి. తక్ష అత్ర ఆగచ్చతి. తక్ష అత్ర ఆగచ్చతి. తక్ష అత్ర ఆగచ్చతి. తక్ష అత్ర ఆగచ్చతి. నెక్స్ట్. చదువు లేదంటే దుఃఖపడతావు. నీవు చదువు. తెలుగు వాక్యం. నెక్స్ట్ వాక్యం. నీవు చదువు లేదంటే
తర్వాత బాధపడతావు, లేదా దుఃఖపడతావు, లేదంటే తర్వాత దుఃఖపడతావు, రాసుకోండి. త్వం పఠ అన్యథా అంటే లేదంటే, అన్యత తరువాత అంటే పశ్చాత్ బాధపడతావు. దుఃఖం బాధపడతావు అంటున్నా, బాధపడతావు పక్క. దుఃఖం భవిష్యతి. త్వం పఠ అన్యథా దుఃఖం భవిష్యసి. దుఃఖ హోగా. త్వం పఠ నీవు చదువు, లేదంటే అన్యథా దుఃఖం భవిష్యతి. రాయండి. దుఃఖం భవిష్యతి. విద్యాం దుఃఖపడతావు. భవిష్యసి కదా మహోదయ, భవిష్యసి దుఃఖం భవిష్యతి రాయండి. అంటే ఇక్కడ అధ్యాయం నువ్వు చదువు, లేదంటే బాధపడతావు అంటున్నావు కదా, అక్కడ నువ్వు కూడా భవిష్యత్తు కథనే అధ్యయనం చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ సహా అందరికీ వర్తిస్తుంది చెప్పాను, కానీ భవిష్యత్తు రాసుకోండి. ఇప్పుడు ఒకరి గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి నువ్వు చదువుకో, లేదంటే తర్వాత బాధపడతావు అంటే అతడే కాబట్టి భవిష్యత్తు రాసుకోండి. ఓకే. త్వం పఠ అన్యథా దుఃఖం భవిష్యతి. అన్యథా లేదంటే పశ్చాత్ తరువాత దుఃఖం భవిష్యసి. కానీ ఆత్మనిపదిలో భవిష్యసి మహోదయ, ఆత్మనిపదిలో భూధాతు పరస్పర అండి, భూధాతు వశం. బాధపడటానికి ధాతు ఒకటి ఉంది మనకి. దుఃఖం భవిష్యత్తు కాదు, దుఃఖం భవిష్యసి. దుఃఖగా నీకు దుఃఖం భవిష్యసి, దుఃఖం కలుగుతుంది నీకు. ఇక్కడ భవిష్యసి కర్త త్వం తీసుకోవాలి మనం. నీకు దుఃఖం కలుగుతుంది, దుఃఖం వస్తుంది, దుఃఖపడతావు. అది పల్లె భవిష్యత్తులో ఇలా వస్తుంది చెప్తున్నాడు. దుఃఖం వస్తుంది, రాలేదు, వస్తుంది. దుఃఖం భవిష్యసి, దుఃఖం వస్తుంది. భవిష్యసి అంటామా భవిష్యతి అంటామా మహోదయ? భవిష్యత్తు అంటే సహాయం పెట్టుకోవాలి. నువ్వు చదువుకో, లేదంటే తర్వాత బాధపడతావు. నువ్వు అంటున్నావు కదా, అందుకే భవిష్యత్తు పెట్టుకోవాలి. నేను భవిష్యత్తు చెప్పాను, భవిష్యత్తు కాదు, భవిష్యత్తు పెట్టుకోండి. అంటే కర్తవ్యం ముందు అధ్యాయం స్పష్టంగా చెప్పాం కాబట్టి అక్కడ కూడా మనం భవిష్యత్తు రాసుకోవడం ఉత్తమం. అస్తు. నెక్స్ట్, అతడు స్వాభావికంగానే సజ్జనుడు అంటే సరళమైన వాడు. అతడు స్వాభావికంగానే ఉత్తముడు లేదా మంచివాడు లేదా సజ్జనుడు. అతడు స్వాభావికంగానే సజ్జనుడు. సహా ప్రకృత్యా సజ్జనః అస్తి. సమాధానం సహా ప్రకృతి అంటే స్వాభావికంగానే సజ్జనః అస్తి, సజ్జనుడు. అతడు స్వాభావికంగానే సజ్జనుడు. సహా ఇంకోటి చెప్పాను, తృతీయ భక్తి చెప్పాను. తృతీయ భక్తి నియమాలను ఉపయోగించి వాక్యం వస్తుంది. ఏంటంటే సత్యవతి గారు, ప్రకృత్యః సజ్జనః వర్తతే అనొచ్చా? ప్రకృత్యా సజ్జనః అతి స్వాభావికంగానే వర్తతే గురించి చెప్పొచ్చు అండి, అలా కూడా చెప్పదు. ప్రకృత్యా ప్రకృత్యా సజ్జనః వర్తతే కూడా చెప్పుకోవచ్చు. సహా ప్రకృత్యా సజ్జనః వర్తతే. అస్తు. ఇప్పుడు తృతీయ భక్తిని ఉపయోగించి కూడా వాక్యాలు మధ్య మధ్యలో వస్తున్నాయి మనకు. అతడు కన్నుతో గుడ్డివాడు
అతడు కన్నుతోటి గుడ్డివాడు. అతడు కన్నుతోటి గుడ్డివాడు. సహ నేత్రేణ కాణః అస్తి. 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 అతడు మహోదయ, పై కన్నుతోటి వాక్యంలో- ఏంటండి పై వాక్యంలో ప్రకృతి అయినా సజ్జన అనొచ్చా మహోదయ? ప్రకృతి శబ్ద స్త్రీలింగం కాబట్టి ప్రకృతి అని చెప్పాలి. ఓకే. ప్రకృతి శబ్ద స్త్రీలింగము, నేత్ర శబ్దం నపుంసకలింగం. ఓకే. శబ్దాన్ని బట్టి మనం రూపం మార్చుకోవాలి. సహ ఓకే, నేత్రేణ కాణః అస్తి చెప్పాం. ధన్యవాదాలు. ఏ అంగం శరీరం యొక్క ఏ అంగంలో లోపమైందనుకోండో, ఏ అంగం లోపమైందో ఆ అంగంలో తృతీయ భక్తి వస్తుంది. శరీరం యొక్క ఏ అవయవం లోపించిందో, నష్టమైందో, భగ్నం అయిపోయిందో, పాడైపోయిందో ఆ అంగంలో తృతీయ భక్తి పెట్టుకోవాలి. అందుకే సహా నేత్రేణ నేత్రంతో గుడ్డివాడు. దాంతో ఏం లోపం వచ్చింది? నేత్రంలో లోపం వచ్చింది, కంటిలో లోపం వచ్చింది. అందుకే కంటిలో తృతీయ భక్తి పెట్టాం. సహా నేత్రేణ కాణః అస్తి. అతడు కన్నుతుడు గుడ్డివాడు. నెక్స్ట్, వివాదం చెయ్యవద్దు. నెక్స్ట్ తెలుగు వాక్యం, వివాదం చేయవద్దు. అలం వివాదేన చెప్పుకున్నాం. అలం శబ్దంతో ఎల్లప్పుడు తృతీయ భక్తి వస్తుంది. చాలు వద్దు అనే అర్థంలో ఎల్లప్పుడు తృతీయ భక్తి పెట్టుకోవాలి. ఏదైతే వద్దు అంటున్నామో, ఏదైతే చాలు అంటున్నామో అందులో తృతీయ భక్తి రావాలి. ఏదైతే వద్దు, ఏదైతే చాలు అంటున్నామో అందులో తృతీయ భక్తి. వివాదం వద్దు అంటున్నాం, వివాదం తృతీయ భక్తి వచ్చిందా? అలం వివాదేన, ఏదైతే వద్దు చాలు అంటున్నాం అందులో తృతీయ భక్తి రావాలి. వివాదం వద్దు అనుకున్నామంటే అలం వివాదేన. నెక్స్ట్, ఇక్కడ సుఖంగా ఉండు. అత సుఖం భవతు, లేదు సత సుఖం భూయాత్. ఉండు ఆదేశిస్తున్నాం. అత సుఖం భవతు, నువ్వు సుఖంగా ఉండాలి. లేదా అత సుఖం భూయాత్, సుఖంగా ఉండాలి. ఎట్లే విధిలింగంలో పైన అత సుఖం భవతు లోట్లకారం, అత సుఖం భూయాతి లింగిలకారం. ఓకే. అతడు లతను చూడాలి. 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 సహా లతాం పశ్యతు. సహా లతాం పశ్యతు. ఇక్కడ మనకు పరస్మ ధాతు కాకుండా మా ఆత్మక ధాతులు వచ్చేది. సహ లతాం ఈక్షతాం రాయండి. ఈక్షధాతు వచ్చిన చూడటానికి సహ లతాం ఈక్షతాం. సహ లతాం ఈక్షతాం. పైన సహ నేత్రేణ కాణః అస్తి స్థానంలో వర్తతే పెట్టుకోవచ్చు. వర్తతే ఏంటండి? కూడా చెప్పచ్చండి. ఏం చెప్పొచ్చండి? ద్రష్టవ్యం, చూడాలి. చెప్పకూడదండి. ద్రష్టవ్యం చెప్పకూడదండి. సహ లతాం ఈక్షతామే చెప్పాలి. చూడబడాలి అని వస్తుందేమో. చూడాలి. ఇప్పుడు ద్రష్టవ్యం చెప్పొచ్చు, అవి ప్రత్యయాలు ఇంకా చెప్పుకోలేదు అనమాట. ఇప్పుడు మన శబ్దకోశాన్ని ఉపయోగించి చెప్పుకోవాలన్నమాట. అలా చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి నియమాల్లో అవి చెప్పుకోలేదు. శబ్దకోశంలో ఏ శబ్దాన్ని ఉపయోగించి వాక్యాలు రాయమని చెప్పారో, ఏ క్రియాపదాన్ని ఉపయోగించి రాయమని అదే ప్రాక్టీస్ చేసుకున్నాం. లట్లకాలం లోట్లకాలం ప్రాక్టీస్ చేసుకుంటాం అన్నమాట. ఓకేనా? అలా చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ మనకు ఒక నియమం ప్రకారంగా ఒక ఆర్డర్లో వెళ్తున్నాం కాబట్టి ఇక్కడ ఏవైతే ఇచ్చా వాటిని ఉపయోగించి వాక్య నిర్మాణం ఎలా ఉంటుందో వాటి కోసం ప్రయత్నం చేయాలి. ఓకేనా? అలా కూడా చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ సందర్భంలో చెప్పుకోవచ్చు. అత సుఖం భవతు అని చెప్పి భవతు అత సుఖం వర్తతాం రాయండి. భవతు కూడా కొట్టేయకుండా బ్రాకెట్ లో వర్తతాం ఆత్మపదంలో అలా రాసుకోవచ్చు. అస్తు. సహ లతాం ఈక్షతాం. సహ లతాం ఈక్షతాం. అతడు లతను చూడాలి. అతడు లతను చూడాలి. నెక్స్ట్ అండి, అతడు సత్యం మాట్లాడాలి. సహ సత్యం భాషతాం. సహ సత్యం భాషతాం. సహ సత్యం భాషతాం.
నెక్స్ట్ నువ్వు వృక్షం నుండి క్రిందకు దూకు. నువ్వు వృక్షం నుండి క్రిందకు దూకు. నీవు వృక్షం క్రిందకు దూకు అంటే త్వం వృక్షాత్ అధః కూర్దస్వ. త్వం వృక్షాత్ వృక్షం నుండి, త్వం అంటే నీవు వృక్షాత్ వృక్షం నుండి, అధః అంటే కింద, కూర్దస్వ క్రింద పడు. సారీ నీ చెయ్యి కూడా వేసుకో. క్రిందకు దూకు. కూర్దస్వ అంటే కిందకు దూకు. నువ్వు వృక్షం నుండి క్రిందకు దూకు. నువ్వు వృక్షం నుండి క్రిందకు దూకు. నెక్స్ట్ నువ్వు చదువులో యత్నం చెయ్యి. నీవు చదువులో యత్నము చెయ్యి. నీవు చదువులో యత్నము చెయ్యి. మహోదయ నీవు చదువుట కొరకు అని చెప్పొచ్చా మహోదయ? నువ్వు చదవటం కొరకు యత్నం చెయ్యి. నీవు చదువుట కొరకు యత్నం చేయలే, నువ్వు చదువు కొరకు యత్నం చెయ్యి అంటే ప్రయత్నం చెయ్యి. త్వం పఠనాయ యతస్వ. త్వం పఠనాయ యతస్వ. త్వం పఠనాయ యతస్వ. పట్టనే అనకూడదు ఆచారి. రాకుండా పట్టణం కొరకు యత్నం చేయనకుండా అధికారులు కూడా నువ్వు చదువులో యత్నం, త్వం పఠనే యతస్వ అలాగూ చెప్పుకోవచ్చు. లేదా పట్టణ నువ్వు చదువు కొరకు యత్నం చెయ్యి అలాగూ రాసుకోవచ్చు. నేను చదువులో యత్నం చెయ్యి అంటే చదువు ఎందు యత్నం చేయి, చదువు ఎందు ప్రయత్నం చేయను అలాగూ చెప్పుకోవచ్చు. నువ్వు చదువు ఎందు ప్రయత్నం చేయనప్పుడు పట్టనే, నువ్వు చదువు కొరకు ప్రయత్నం చేయనప్పుడు కూడా పెట్టుకోవచ్చు. పట్టణార్థం అని చెప్పుకోవచ్చు. ఏంటండి నిపుణత అనే దానికి సప్తమి విభక్తి వస్తుందని చెప్పారు మీరు నియమంలో. సప్తమి విభక్తి వస్తుంది. నియమం నిపుణత, కుశలత. ఓకే. త్వం యతస్వ. ఓకే. నువ్వు పనిలో లీనమవ్వు. నీవు పనిలో లీనమవ్వు. నీవు పనిలో లీనమవ్వు. నీవు పనిలో లీనమవ్వు. నీవు పనిలో లీనమవ్వు. త్వం కార్యే రమస్వ. త్వం కార్యే రమస్వ. త్వం కార్యే రమస్వ. నెక్స్ట్ అండి, నేను గురువుకి వందన చేయమంటావా? నన్ను గురువుకి వందన చేయమంటావా? నేను గురువుకి వందన చేయమంటావా? నేను గురువుకి వందన చేయమంటావా? అహం గురుం వందై. అహం గురుం వందై. అహం గురుం వందై. అహం గురుం వందై. ఆత్మనేపదికం. గురుం వందై. నేను గురువుకి వందన చేయమంటావా? నెక్స్ట్ అహం ధర్మం శిక్షై. నెక్స్ట్ నన్ను ధర్మం నేర్చుకోమంటావా? నన్ను ధర్మాన్ని నేర్చుకోమంటావా? లేదంటే నన్ను ధర్మాన్ని నేర్చుకోమంటావా? నన్ను ధర్మాన్ని నేర్చుకోమంటావా? అహం ధర్మం శిక్షై. అహం ధర్మం శిక్షై. అహం ధర్మం శిక్షై. అహం ధర్మం శిక్షై. నన్ను ధర్మాన్ని నేర్చుకోమంటావా? అహం ధర్మం శిక్షై అని నన్ను ధర్మాన్ని నేర్చుకోమంటావా? అస్తు. అహం ధర్మం శిక్ష. నెక్స్ట్ దుర్జనుడు అకస్మాత్తుగా
వనకాలి. దుర్జనుడు అకస్మాత్తుగా వనకాలి. దుర్జనుడు అకస్మాత్తుగా వనకాలి. దుర్జనుడు అకస్మాత్తుగా వనకాలి. లేదా దుర్జన భయపడడానికి కూడా అనొచ్చు కదా. వనకాలి అంటే కంప ధాతు. వణికే అర్థంలో ధాతు, భయపడే అర్థం కాదు. వణుకుతున్నాడు అనే అర్థంలో. దుర్జన సహసా కంపతాం. దుర్జన సహసా కంపతాం. దుర్జన సహసా కంపతం. కంపడం అంటే వణకటం. సహసా అచానక్. అచానక్ అంటే అకస్మాత్తుగా వనకాలి. దుర్జన సహసా కంపతాం. నెక్స్ట్ అకస్మాత్ పదం దుర్జన అకస్మాత్ కాదు, అకస్మాత్ చెప్పుకోవచ్చు. సహసా శబ్దం ఉపయోగింది కదా. సహసా కంపతాం. నెక్స్ట్ శిష్యుడు చేష్ట చెయ్యాలి. శిష్యుడు చేష్ట చెయ్యాలి. శీఘ్రం. దొంగవాడు త్వరగా పారిపోవాలి. దొంగవాడు త్వరగా పారిపోవాలి. దొంగవాడు అంటే చోరహ. త్వరగా అంటే శీఘ్రం. పలాయతం. చోరహ శీఘ్రం పలాయతం. చోరహ అంటే దొంగవాడు. శీఘ్రం త్వరగా. పలాయతం పారిపోవాలి. దొంగవాడు త్వరగా పారిపోవాలి. శీఘ్రం పలాయతం. నెక్స్ట్ శిష్య చేష్టా కదే. శిష్యుడు చేష్టా చెయ్యాలి. శిష్య చేష్టా కదే అంటే శిష్యుడు చేష్టా చెయ్యాలి. శిష్యుడు చేష్టా చెయ్యాలి. నెక్స్ట్ చేష్ట అంటే గురుగారు చేష్ట ఏదో ఒక పని, ఏదో క్రియ, యాక్టివిటీ ఏదో ఒకటి చేయడం, ఖాళీగా ఉండకుండా. ఎందుకు చిలిపి చేష్టలు పిల్లలు పడితే ఎందుకు చిలిపి చేష్టలు చేస్తున్నాం అంటే ఏదో ఖాళీ ఉండి ఏదో చేస్తున్నాడు పిల్లలు. ఒక చేష్ట చేయడం అదొక మంచి పని కావచ్చు, సామాన్య ఆడుకోవడం కావచ్చు, ఏదైనా పని చేయడం కావచ్చు. చేష్ట గతివిధి, ఏదో గతి ఉండాలన్నమాట. శిష్యుడు చేష్ట చేయాలి. నెక్స్ట్ సంస్కృత వర్డ్ ఏంటి చెప్పారు మహోదయ? మీరు తప్పు చెప్పారు మహోదయ. అది ఏంటండి? ఇప్పుడు ఈ శిష్యుడు చేష్ట చేయాలని సంస్కృతం వర్డ్ శిష్య చేష్టతాం కదా మహోదయ. అవును. మీరు చేష్టా కార్య అన్నారు. అందుకు చేష్ట కాదు, చేష్ట హిందీలో వాక్యం. అది తెలుగు దాన్ని హిందీనే తెలుగులోకి అనువాదం చేస్తున్నాను మీకు. ఈ బుక్ కూడా మనం రాసిన పుస్తకము. అది హిందీకి సంస్కృతం అనువాదం చేశాను, సంస్కృతం హిందీలోకి అనువాదం చేశాను అన్నమాట. ఇది దీనికి అనువాదం చేసి చెప్పాను. మీకు పొరపాటున అలా వచ్చింది. శిష్యుడు చేష్ట చెయ్యాలి. శిష్యుడు చేష్ట చేయాలి. సంస్కృతంలో శిష్య చేష్టతాం అని చెప్పి రాసుకోండి. శిష్య చేష్టతాం. నెక్స్ట్ వాక్యం బాలకుడు తండ్రి యొక్క సహారా తీసుకోవాలి. బాలకుడు తండ్రి యొక్క సహారా అంటే సహాయత తీసుకోవాలి. బాలకుడు తండ్రి యొక్క మహోదయ పితరం అంటే తండ్రి యొక్క అని అర్థం వస్తుంది మహోదయ. తండ్రిని బాలకుడు తండ్రి యొక్క సహారా తీసుకోవాలి అంటే సహాయత. బాలకుడు తండ్రి యొక్క పితరం అంటే మహోదయ అది ద్వితీయ విభక్తి కదా మహోదయ? అవునండి, ద్వితీయ భక్తి అండి. అప్పుడు బాలక పితరం అంటే తండ్రి యొక్క అని రాదు కదా మహోదయ. తండ్రిని బాలక అంటే తండ్రిని ఆలంబించాలి అని అర్థం వస్తుంది. తండ్రిని ఆలంబన తీసుకోవాలి అర్థం వస్తుంది. ద్వితీయ భక్తి పెట్టుకోవచ్చండి. లేదంటే జస్ట్ మరి ఆ విధంగా కా చెప్పాం కాబట్టి బాలక పితుః ఓకే అండి. పితుః అంటే అర్థం మారిపోతుంది. పితుః సహాయతాం వాక్యం మార్చే అక్కడ బాలక పితరం ఆలంబన తండ్రిని ఆలంబించాలి అంటే తండ్రి యొక్క సహాయం తీసుకోవాలి అని అర్థం. సహాయత సపోర్ట్ ఆధారం ఉండాలని అర్థం. బాలక పితరం ఆలంబన పితృని అనే తండ్రిని ఆలంబించాలి అంటే ఆలంబన తీసుకోవాలి, తండ్రిని ఆలంబన తీసుకోవాలని అర్థం. బాలకుడు నచ్చండి ఆలంబన తీసుకోవాలి.
అనకూడదండి, ద్వితీయ భక్తి రావాలి. ఓకేనా? నెక్స్ట్ బాలుడు తండ్రిని ఆలంబన చేయాలి అని అనొచ్చా మహోదయ? ఏంటండి? బాలుడు తండ్రిని ఆలంబనం చేయాలి. ఆలంబన చేయాలి. బాగా తండ్రిని ఆలంబించాలి, చెయ్యాలి. ఆలంబన చెయ్యాలి, ఆలంబించాలి అంటే సహాయం తీసుకోవాలి. ఆలంబించాలి, సహాయం తీసుకోవాలి, ఆలంబన చేసుకోవాలి, ఆలంబన చేసుకోవాలి, సహాయం తీసుకోవాలి అర్థం. మరి తండ్రిని ఆలంబన చేసుకోండి అంటున్నాం మనం. ఆ బాలకు తండ్రిని ఆలంబించాలి అంటే తండ్రి యొక్క సపోర్ట్ తీసుకోవాలి. తండ్రిని అంటే తండ్రి యొక్క తాత్పర్యం అదే అండి. ద్వితీయ భక్తి పెట్టుకుంటాం ఇక్కడ. ఓకే, నువ్వు అలాగా అది షష్ఠి భక్తి పెట్టుకోవాలి. బాలక పితు సహాయత ఆలంబతాం. బాలక అంటే బాలకుడు, తండ్రి యొక్క అంటే పితు సహాయతాం, పితు సహాయతం ఆలంబతాం అంటే తండ్రి యొక్క సహాయతను ఆలంబన తీసుకోవాలి, సహాయాన్ని ఆలంబన తీసుకోవాలి. అలాగా కొంచెం వాక్యం పొడిగించుకోవాల్సి వస్తుంది. అది సామాన్యంగా బాలక పితరం ఆలంబతం డైరెక్ట్ గా అదే అర్థం వస్తుంది. ద్వితీయ భక్తులు కూడా పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. నెక్స్ట్, ఈ ఇల్లు వృద్ధి చెందాలి. ఈ ఇల్లు వృద్ధి చెందాలి. ఈ ఇల్లు వృద్ధి చెందాలి. ఈ ఇల్లు వృద్ధి చెందాలి. ఏతద్ గృహం వర్ధతాం. ఏతద్ గృహం వర్ధతాం. ఏతత్ గృహం వర్ధతాం అంటే ఈ గృహం, ఈ ఇల్లు వృద్ధి చెందాలి అంటే ఏతద్ గృహం వర్ధతాం. ఏతద్ గృహం వర్ధతాం. నెక్స్ట్ అంతిమ వాక్యం రాసుకోండి. అతడు ధనాన్ని పొందాలి మరియు వృద్ధి చెందాలి. అతడు ధనాన్ని పొందాలి మరియు వృద్ధి చెందాలి. అతడు ధనాన్ని పొందాలి మరియు వృద్ధి చెందాలి. అతడు ధనాన్ని పొందాలి మరియు వృద్ధి చెందాలి అంటే సహ ధనం లభతాం వర్ధతాం చ. సహ ధనం లభతాం వర్ధతాం చ. సహ ధనం లభతాం వర్ధతాం చ. ఓకేనా? ఇవి మనకు సంస్కృత వాక్యాలకు తెలుగు సమాధానం చెప్పుకున్నామండి. ఇంకా అశుద్ధ వాక్యాలు కొన్ని అభ్యాసం చేయడానికి కొన్ని వాక్యాలు ఉన్నాయి. అవి కొన్ని ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అయిపోతాయి. అవి రేపు చెప్పుకొని నెక్స్ట్ 20వ అభ్యాసం మనం మొదలు పెట్టుకున్నామండి. అస్తు. లంగ్ లకారం. ఆత్మీయ పదంలో లంగ్ లకారం యొక్క రూపం ఎలా ఉంటుంది? లంగ్ లకారం ఉపయోగించండి, భూతకాల లకారం ఉపయోగించి వాక్యాలు ఎలా ఉంటాయి అనేది రేపు చూద్దామండి. అస్తు. ఇంకో సందేహాలు కూడా తర్వాత చూద్దాము. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. నమస్కారం మహోదయ. నమస్తే మహోదయ.